ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు కూడా అన్నాడు, అరే వాళ్ళు ఆశీర్వదింపబడిన బిడ్డలరా, నేను ఆశీర్వదించిన బిడ్డలరా, వాళ్ళ జోలికి వెళ్ళగాకు, వాళ్ళని శపించగాకు, వారితో వెళ్ళగాకమని చెప్పినప్పుడు బుద్ధిగా చెప్పాడు, బుద్ధిగా వెళ్ళిపోయాడు. ప్రైజ్ లార్డ్. బుద్ధిగానే వెళ్ళిపోయారు. అవునా లేదా? వెళ్ళిపోయాడా లేదా? వెళ్ళిపోయినా కానీ ఈయన మనసులో ఏముంది? అమ్మ బంగారం పోయింది, అమ్మ వెళ్ళిపోయింది, చేతులు ఆడిపోయింది, ఈ దేవుడు కూడా నన్ను వెళ్ళనీలా, అమ్మ ఒక మాట చెప్పి వాళ్ళ డబ్బులు వచ్చేది అనుకుంటున్నాడేమో మనసులో. అవునా లేదా? అటువంటి వాళ్ళని గురించి ఒక మాట చెప్తా చూడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల. చాలు. మీరు సేవిస్తున్నారా, వెంబడిస్తున్నారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ అడుగుతున్నా, మీరు సేవిస్తున్నారా, వెంబడిస్తున్నారా? వెంబడిస్తున్నా, సేవించటంలా. సేవించుచున్నవాడు నన్ను వెంబడిస్తాడు అంటే నన్ను రక్షకుడుగా అంగీకరించి నేను దేవుని సేవ చేస్తానని ఒడంబడిక చేసుకొని అభిషేకము పొంది బైబిల్ చేతబుట్టుకొని తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఆయనను వెంబడిస్తున్నవాడు కావాలంట ఆయనకు. ప్రైజ్ లార్డ్. ఆయనను వెంబడిస్తానంటే ఆయన శిలువ మానుమైన పాపాన్ని ఎలా మోసాడో మనము కూడా మన పాపాన్ని మోసుకుంటూ మన పాపాలు క్షమించమని అడిగి పరిష్కారం పొంది పాపములో ఉన్న ప్రజలను రక్షించటానికి ఆయనను వెంబడించాలి. ప్రైజ్ లార్డ్. అందులో ఇంత అర్థం ఉంది. సేవకుడు తన పాపాన్ని ఒప్పుకోవాలి, ఇతరుల పాపాలను ఒప్పించేవాడిగా ఉండాలి. వాడే సరైన సేవకుడు. ప్రైజ్ లార్డ్. చదువు. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని. చూడండి, ఎక్కడ సేవకుడు ఉంటాడో నేను అక్కడ ఉంటాను అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. అప్పుడు నా తండ్రి వాడిని గణపరుస్తాను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. నిజమైన గణపరుస్తారా లేదా? తన సేవకులను గణపరచాడా? వాళ్ళు ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నాడా? ఆయన అవసరాలు తీర్చమని అడుగుతుంటే అక్కడ ఉన్నాడా? ఆయన అవసరాలు తీర్చాడా? ఎందుకు ప్రభువారు ఆ మాట మాట్లాడుతున్నాడు? వారికి కానరానందున వారు సిగ్గుపడిపోయిరే. అగ్ని వారికి కానరానందున వారు సిగ్గుపడిపోయిరే. అవునా లేదా? వారికి కానరాలు. ఎవరికి? 450 మంది బయలుపరుతులకు అగ్ని దిగి వచ్చట కానరాలే. ఎవరికి కనిపించింది? ఏలియా ప్రార్థన చేయక ఏం చేశాడు? ఆ అగ్ని దిగి వచ్చిందంట. అగ్ని ఏం చేసింది? దిగి వచ్చి ఆ యొక్క దహన బలి మొత్తము ఎట్లా? దేవుడు ఆయనకు తోడే ఉన్నాడా లేదా? ఈ మాట సేవకుడు నేను ఎక్కడుంటే అక్కడ సేవకుడి దగ్గర నేను ఉంటాను అన్నాడా లేదా? ఆ మాట నెరవేర్చాడా లేదా? గెలిపించాడా? గణపరిచాడా లేదా? ఆ అగ్నిలో నుండే నీవు ఏలియాను గణపరచినావు. అగ్నిలో నుండే నువ్వు ఏలియాను గణపరచినావు. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు. ప్రైజ్ లార్డ్. నేను ఎక్కడ ఉంటే ఆ సేవకుడు అక్కడ ఉండాలి. ఆ సేవకుడు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను.
అప్పుడు నా తండ్రి వాడిని గణపరుస్తున్నాడు. ఏలియాని గణపరిచింది అందుకే. మనము పాటలు పాడటం కాదు, దాంట్లో ఉన్న పరమార్థం కూడా వాక్యానుసారంగా టాలీ అవుతుందా లేదా చూసుకోవాలి. అంటే నువ్వు నేను ప్రార్థన చేసినప్పుడు, మనము ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థనకు జవాబు రాకపోతే, ఆ యొక్క స్థలములో దేవుడు మనల్ని గణపరచకపోతే, అప్పుడు మనకేంటి అర్థమవుతుంది? దేవుడు మనతో లేడని అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతేనా కాదా? అంతే కదా. యోబు గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం చదువు. జ్ఞానులను వారి కృత్రిమములు ఆయన పట్టుకొనును, కపటముల ఆలోచనలను తల్లకిందులు. ఇది దేవుని సేవకుడి ఆలోచనలు తల్లకిందులుగా ఉన్నప్పుడు దేవుడు వారికి సహాయం చేయడు. వాళ్ళ ఆలోచనలు తలంపులు తల్లకిందు. జ్ఞానము కలిగిన వారమని జ్ఞానుల సైతము అనేక మంది వచ్చినా కానీ దేవుడు ఏం చేస్తాడంట? తల్లకిందులు చేస్తాడంట. తల్లకిందులు చేశాడు లేదా? అధిపతులను పంపించాడు, పెద్దలను పంపించి, మోయాబు పెద్దలు వచ్చారు, మిద్యాను పెద్దలు వచ్చారు, అందరూ వచ్చారు. నిన్ను మా యొక్క రాజు రమ్మంటున్నాను. బలాకు మహారాజు, షిపిరా కుమారుడైన బలాకు మహారాజు నిన్ను రమ్మంటున్నాడని పిలిస్తే దేవుడు అన్నాడు, రేయ్ వారు పిలుస్తున్నారు, నువ్వు వెళ్ళావు, వెళ్ళకో. వాళ్ళని చెప్పించమని అడుగుతున్నారు, నువ్వు చెప్పించావు. వాళ్ళు ఆశీర్వదింపబడినవారు నా బిడ్డలో, వారిని నువ్వు చెప్పించడానికి వీల్లేదన్నాడు. తల్లకిందులైందా లేదా? చెప్పండి, తల్లకిందులైందా లేదా? 450 మంది బయలు ప్రవక్తలు చూసుకుందామంటే చూసుకుందామన్నారు. తల్లకిందులైందా లేదా? ప్రైజ్ లార్డ్. దేవుని శక్తి అటువంటిది. దేవుడు మనకు తోడే ఉంటే అద్భుతాలు జరుగుతాయి. అర్థమైందా? ఇంకొక విషయం నీకు చెప్పానా? ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఆ మనిషిని భార్యను తీసుకెళ్ళి మళ్ళీ అతనికి అప్పచెప్పము. అతని ప్రవర్త అతని కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుదువు. నువ్వు ఆమెను, నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని చెప్పిన మందు అతనితో చెప్పాను. అప్పగించని ఎడల నిశ్చయముగా నీవు నీ వారు చనిపోతారని స్వప్నమందు ఎవరికి చెప్పాడు? అబీమెలెకు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు? దేవుని సేవకుడు అయినటువంటి ప్రవర్త అయినటువంటి అబ్రాహాము భార్యను ఎందుకు అక్కడంటే దుర్మార్గం ఆ రాజులకు ఒకటి ఏంటంటే, అందగత్తెను చూస్తే చాలా మహా అందగత్తె అంట, మహా సౌందర్యవత అంట. కాబట్టి అబ్రహాము ముందే చెప్పాడు, అమ్మా నీ వల్ల నేను చచ్చిపోతానమ్మా, నీ వల్ల నన్ను చంపేస్తారు ఈ దుర్మార్గులు, నువ్వు ఎవరన్నా, ఈయన ఎవరంటే మా సహోదరుడు అని చెప్పమ్మా. నేను కూడా అలాగే చెప్తా మా సహోదరి అని అన్నాడంట అబ్రహాము. నువ్వు సహోదరుడివో సహోదరుడివో, దేవుని యొక్క ఆ రాజు యొక్క సేవకులు తిరిగినప్పుడు ఈ శారను చూసినప్పుడు వెళ్ళిపోయి రాజుకు చెప్పారంట, అబీమెలెకు రాజుకు చెప్పాడంట, అబ్బా ఏంట్రా ఏమైందిరా, మా కళ్ళు జిగీలమన్నాయండి, ఏంట్రా, అబ్బా ఎంత అందగచ్చండి, వెళ్ళి పట్టుకురావా అన్నాడంటే. ఈడు పట్టుకెళ్ళాడు. సరే పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. సరేలే ఒకసారి ఒక రోజంతా ఇక్కడ చూద్దాం. ఆ రోజు రాత్రి దర్శనంలో చెప్తున్నాడంట, రేయ్ ఆమె ఎవరు అనుకున్నావరా, ఎవరి భార్య అనుకున్నావు? నా ప్రవక్త భార్యరా. ఏమంటున్నాడు? నా సేవకుడు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అన్నాడా లేదా? ఆ ప్రకారమే మాట్లాడుతున్నాడు దేవుడు. రేయ్ ఆమె ఎవరు అనుకున్నావురా, ఎవరి భార్య? నా సేవకుడి భార్య, ప్రవక్త భార్య. నీ గురించి ప్రార్థన చేస్తా, నువ్వు బతుకుతావు. ఆమెను ముట్టావా నీవు నీ మొత్తం సర్వనాశనం అయిపోతుందిరా అని చెప్పినప్పుడు గజ 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 వణుకుతూ అప్పచెప్పాడా లేదా? తీసుకొచ్చి అప్పచెప్పాడా లేదా? మరి అబ్రహాంలాగా మనం ఉండాలనా లేదా? చెప్పండి అయ్యా.
పర్వాలేదులేమ్మా, తప్పు చేసావు, మందిరం రాకుండా మానగాకమ్మా. అయ్యా నాకు కొద్ది తాగుడు అలవాటు. ఇదిగో నువ్వు తాగినా తాగకపోయినా, నువ్వు తాగిన చర్చిలోకి వచ్చినా పర్వాలేదు, నాకు ఇష్టమే, కానీ నువ్వు సందా తీసుకొని రాకుండా మానగాకే. ఇదిగో జీతం వస్తుందా, దశభాగం ఇస్తున్నావా? ఇవ్వటం లేదు, అలవాట్లేదు, అలవాటు చేసుకో. నువ్వు ఎట్ట ఉన్నా పర్వాలేదు, నువ్వు మందిరానికి రా, నీ దశమభాగం నాకు ఇచ్చే. ఈ బలాకు దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యా నువ్వు అనుకున్నది ఏం జరగలే అక్కడ. దేవుని ప్రవర్త అయిన బిలాము రాలేదయ్యా. ఏంటయ్యా, నా దేవుడు వద్దన్నాడని చెప్పాడు, నేను రానని చెప్పాడయ్యా. అట్లాగా సోది సొమ్ము కొద్దిగా పంపాను అనుకున్నాడేమో. ఇదిగో ఆ బంగారంది, ఆ ఎండిది మూటకట్టు, ఇదిగో కోరుకున్నది ఇస్తానని చెప్పు, ఏది అడిగితే అది ఇస్తానన్న రాజ్యంలో ఇంత గొప్ప బహుమానం ఇస్తానని చెప్పు. ఇదిగో ఈ అధికారులను, పై అధికారులను పంపిస్తున్నా, ఈ పెద్దల కన్నా మంచి పెద్దలను పంపిస్తున్నా, మళ్ళీ వెళ్ళండి రా అన్నాడంట. మళ్ళీ అందరూ వెళ్ళిపోయారు కట్టగట్టుకొని. ఎవరి దగ్గరికి? బిలాం దగ్గరికి వెళ్ళిపోయాక, ఏంట్రా మళ్ళీ వచ్చారు? మా రాజు ఇలా చెప్పాడండి, మీ దగ్గరికి వెళ్ళమన్నాడండి. ఇదిగో బంగారం చూసావా, నిక మెరుతుంది, ఎందుకు చూసావా? ఇయ్యే కాదు, నువ్వు ఏది కోరితే రాజ్యంలో అది నీకు ఇస్తాడంట. నువ్వు ఏది అడిగితే బహుమానం ఇస్తాడంటయా, నువ్వు కోరిన బహుమానం ఇస్తాడంట. ఇదిగో ఈ రాత్రి ఇక్కడ నుండి మళ్ళీ నేను దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడేస్తానని. ఇదే మనసు అంటావు? ఒకసారి వెళ్ళాడు, అడిగాడు, వెళ్ళొద్దురా వాళ్ళని చెప్పించగాకు అని చెప్పాడా లేదా? మళ్ళీ ఎందుకు వెళ్ళాలి? వచ్చిన వాళ్ళు, నేను రానయ్యా, మా దేవుడు ఒక్కసారి మాట్లాడతాడు, ఒక్కసారి చెప్తాడు, నేను వెళ్ళను, నేను రానయ్యా, మీరు వెళ్ళిపోండి, మీరు ఇంకే వేరొక మార్గం చూసుకోండి అని చెప్పాలనా లేదా? కాదంట, మీరు ఉండండి నేను వెళ్ళేస్తాను అన్నాడు. ఈరోజు పాస్టర్లు కూడా ఏంటంట, అక్కడ 200 వస్తాయి, కుమార్ గారు 300 ఇస్తారు. అయ్యా అరగంట లేట్ వస్తామయ్యా. ఎంత అంటే ఒకే రోజు ఇంత ధనం సంపాదించాలని ఆశ. ఒక్కరోజు 2 చోట్లకి వెళ్ళి వాక్యం ఏం చెప్తే నాకెందుకు, ఏం చేస్తే నాకెందుకు, నాకు డబ్బు అవసరము, నాకు డబ్బు ముఖ్యం. అవునా లేదా? బైహజ్లాడ్ హల్లెలూయా. అది తీసుకొని వచ్చేస్తారు. అవునా? అందుకే బిలాము, అయ్యా ఆగు, నేను మళ్ళీ ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తాను అన్నాడు. సరే వెళ్ళమన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మళ్ళీ ఎందుకు వచ్చావు, ఎవర్రా నీ ఇంట్లో? వాళ్ళేనయ్యా, షిప్రా గారు కుమారుడైన బలాకు మళ్ళీ పంపించాడు, ఎందుకు వాళ్ళని చెప్పించాలంటయ్యా. సరే నువ్వు వెళ్తావా? వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళు అన్నాడు. ప్రైజ్ లార్డ్. చూడు 20 వచ్చిన చదువు. ఆ రాత్రి దేవుడు బిలాము దగ్గరికి వచ్చి, పిలవ వచ్చిన ఎడల ఇల్లుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పున నువ్వు చేయవలని అని సెలవిచ్చా. అది ఇక్కడ తిరకాసు. అది ఏంటంట, బిలాము బలాకుకు బోధించిన బోధ అంట ఇది. దేవుడు ఏది బిలాముకు బోధించాడో వాడు ఎంత ఇచ్చినా, వాడు ఇంకా ముందు ఆ అధ్యాయం అంతా చదివితే చాలా గొడవ. 7 ఎద్దులను బలిపీఠం కట్టి ఇచ్చాడు, 7 ఎద్దులను బలి ఇచ్చాడు. శపించరా అంటే ఆ యొక్క జనాంగము ఆశీర్వదింపబడునుగా అన్నాడు ఈడు. ఎందుకు? దేవుని భయం ఉంది కదా. అదే అదేంటి అట్టనమని ఏంటి అట్టన్నాడు, నన్ను ఆశీర్వదించమని వాళ్ళని ఆశీర్వదిస్తా చెప్పించమంటే నీకు ముందే చెప్పానా? దేవుడు నాకు ఏది పలికించమంటే అవి పలుకుతానని ఖండం వేశాడు. ఈనాటి దేవుని సేవకులు కూడా ఏంటంట, నీకెందుకమ్మా, నేను ప్రార్థన చేస్తాగా. ఏం చేస్తాడంట? నేను ప్రార్థన చేస్తాగా. ఏం చేస్తావు ప్రార్థన? నీలో ఉన్న దెయ్యం పోతా, నీ ఇంట్లో ఉన్న దెయ్యం పోతుంది. నువ్వు ఏం చేయనక్కర్లేదు. 1000 నోటు పదార్థాలు తయారు చేసుకో, నాటుకోడి మళ్ళీ తయారు చేసుకో, నేను వస్తా. కొత్తగా ఈ మాటలు నేను కొని పాస్టర్లు ఇలా మాట్లాడుతున్నారంట. ఒక ఇంటికి వెళ్తే
ఉప్పు కుండలు పట్టుకరండి, నీళ్ళ కుండలు పట్టుకరండి, ఉప్పు కలపండి, ఇవన్నీ ఉన్నాయంట. బైబిల్లో నేను ఎతికాను, ఎక్కడ దొరకలే. ఎక్కడ నేను చాలాసార్లు బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరికి చాలాసార్లు చదివా 23 సంవత్సరాలలో. అట్లీస్ట్ 10 సార్లు అన్న చదివి ఉంటా. నాకు ఇప్పుడు ఆ నీళ్ళు, కొండలు, కోళ్ళు తీసుకొచ్చి గీతలు గీసి ప్రార్థన చేసినట్టు ఎక్కడ లేదే. ఉందా బైబిల్లో? మీకేమైనా తగిలితే నాకు చెప్పండి అయ్యా. లేదా 1000 నోట్లు పెట్టమని చెప్పి రాయబడిందా? లేదుగా. వెళ్ళిపోయాడు. ఆ నిరసన పద అన్నాడు, వాళ్ళతో వెళ్ళిపోయాడు. మీకు ఇంకో 2 మాటలు చెప్పేదాన్ని చూడు, ముగిచ్చేస్తా ఈరోజు వాక్యాన్ని. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ దగ్గరనే ఉంచుకొనుము, నీ బహుమానములు ఇంకా ఎవరికైనాను ఇమ్ము. నేను ఈ రాతను చదివి ఈ భావములు నీకు తెలియ చేసేదని బెల్షస్సరు ఆయనకి చెప్పాడంట. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అప్పటికి వాడిని కాలు ఏమైనాయి? వణుకుతున్నాయా, గడగడగడగడ కొట్టుకుంటున్నాయా, కీళ్ళు వదిలిపోయినాయి, జాంట్లు ఊడిపోయినాయి, అన్నీ అయిపోయినాయంట. అప్పుడు టికేల్ అని రాసిందంట. అంటే నీ పరిస్థితి అయిపోయింది, తూకం చూశాను అన్నాడంట. ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలిగిన గాక. అరే నాయనా, దేవుని సేవకులారా, నా సాటి సేవకులారా, మన గోడల మీద రాయకుండా చాలు. ప్రైజ్ లార్డ్. నీ తూకం చూశాను అన్నాడు అనుకో, మన పని అయిపోయినట్టే. ప్రైజ్ లార్డ్. నాయనా, కాలు చేతులు కూడా గడగడగడ ఉడికిపోతున్నాయి. నాయనా, దేవానికి స్తోత్రాలు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ తండ్రి గారు యెరూషలేము తీసుకొచ్చిన పాత్రలలో వాళ్ళ ఉపపత్నులు, పత్నులు, వాళ్ళ అధిపతులు అందరు కూడా, మా నాన్న యెరూషలేము నుంచి తీసుకొచ్చిన ఆ పాత్రలను తీసుకురారా, అందులో పోసుకొని దాసరసం తాగుదాం అనుకున్నాడంట. తాగాడు. తాగుతుండగానే టికీల్ అని రాశాడంట గోడ మీద. అది రాత్సన కాళ్ళు టికల్ ఊడిపోతున్నాయంట. ఇదేంద్రా బాబు అనుకున్నాడు. అప్పుడు నీ తూకం తీసేసాను అన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి మనం చేసే పనులు జాగ్రత్త. దేవునికి వ్యతిరేకముగా మనం చేయకూడదు, దేవునికి వ్యతిరేకంగా మనము మాట్లాడకూడదు. ప్రైజ్ లార్డ్. ఏది చేసినా దేవునికి ఇష్టానుసారంగా చేయాలి. 2 పేతురు 2వ అధ్యాయము 15-16 వచనాలు. తిన్నని మార్గమును విడిచి బిలాము పోయిన మార్గమును ఎవరు బిలాము పోయాడా, మనం పోయామా? పేతురు గారు రాస్తున్నాడు, జాగ్రత్త నానా, నేను కూడా దేవుని సేవకున్నే, కానీ చాలామందిని చూస్తున్నాను దారి తప్పారా. మీరు దారి తప్పకూడదు, మార్గాలు విడిచిపెట్టారు. మీరు మార్గాలు బిలాము విడిచిపెట్టినట్టు దేవుని మార్గాన్ని, దేవుని నీతిని, దేవుని వాక్యాన్ని విడిచి విరుద్ధముగా నడవగాకండి అని చెప్తూ ఇంకొక మాట హెచ్చరిస్తున్నాడు చూడు. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును. ప్రైజ్ లార్డ్. దుర్నీతి ఎవరికి వచ్చింది? దురాశ ఎవరికి పుట్టింది? డబ్బు అపేక్ష ఎవరికి కలిగింది? అది మనిషిని చెడగొట్టేది 2 ఏంటి తెలుసా మీకు? ఒకటి ధనము, ఇంకొకటి స్త్రీ. ఒకటి ఏంటి? ధనము. 2 స్త్రీ. ప్రైజ్ లార్డ్. ఈ 2 చెడగొడతాయంట మనిషిని. ఎంత భక్తిపరుడైనా, ఎంత విశ్వాస అయినా, ఎంత బోధకుడైనా ధడామును పడేస్తాయంట ఈ 2. అర్థమైందా? సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఒక రాజుకు తన తల్లి బోధిస్తున్న బోధ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. రాజకుమారుడా, పరస్త్రీ వద్దకు పోకుము,
అది లోతైన గొయ్యి. అది ఏమది? పరస్త్రీ ఎటువంటిది? లోతైన గొయ్యి. ఆ గొయ్యిలో పడితే నువ్వు తీసేవాడు దిక్కుంటారా. జాగ్రత్త నాయనా, నువ్వు రాజు అనుకుంటున్నావేమో. ఆ దావీదు పడిపోయాడు, నీకు తెలుసా? వాడు గోధుల నుంచి బయటికి రావడం అంటే కష్టపడినాడు చాలా. ప్రైజ్ లార్డ్ అనుకున్నాడు. మళ్ళీ చదువు, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువు. ఆ బిలాము అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతని గర్దింపబడిను. ఎట్లనగా నోరు లేని గార్భవముతో, అంటే గాడిదతో, పశువుతో. మనుషులు చెప్తే ఇన్లే, దేవుడు చెప్తే ఇనలేదు. దేవుడు అనుకున్నాడు పశువు ద్వారా చెప్తాం అనుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరి ద్వారా చెప్పిద్దాం అనుకున్నాడు? పశువు ద్వారా చెప్పిద్దామని. పశువుకి ఏమిచ్చాడు? వాక్ చెత్తి ఇచ్చాడు, మానవుల స్వరం ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనము చేసిన చిన్న చిన్న పొరపాట్లు తెలిసినప్పుడు నిండు తాగుబోతు, నిండు తిరుగుబోతు, నిండు జోదగాడు, మోసగాడు, దగాకొడు మనకెదురుగా నిలబడి ఏం మాట్లాడతారు తెలుసా? పాస్టర్ గారు, ఏదైనా కానీ మీరు మాట్లాడిన మాట తప్పండి, మీరు చేసిన పని తప్పండి అంటాడు. దాని అర్థం ఏంటి తెలుసా? ఏంటి అర్థం? వాడు తాగుపోతేనా, తిరిగిపోతేనా, జుజగాడేనా? అయినప్పటికీ మనమల్లో ఏలెత్తి చూపించే స్థితికి వచ్చాడు అంటే వాడి గార్ధభవం లాంటి వాడు. ప్రైజ్ లార్డ్. గార్ధతో అంటే పశువు గుణ లక్షణాలు కలిగినటువంటి మనుషులు చెప్తే, భార్య బిడ్డలు చెప్తే విననటువంటి, తిరుగుబోతూ, త్రాగుబోతూ, రోడ్డు మీద తిరుగుతున్న ఆ యొక్క వ్యక్తితో మనం మాటలు పడుతున్నామంటే మనం అంతకన్నా నీచాతి నిత్యమైన బ్రతుకు మనం బతుకుతున్నామా? సేవకులమో లేదే. బిలాము అంటున్నాడు, బిలాము కొట్టాడంట. కొడితే, రేయ్ నన్నెందుకు కొడుతున్నావురా నువ్వు? నీకు మేలు చేయాలని చెప్పి నేను చేస్తుంటే నువ్వు నన్నే కొడతావా? చూడు ముందు ఎవరున్నారో. అప్పుడు పెండ్లు తెరుచుకొని చూసినప్పుడు బిలాము ఖడ్గము దూసిన దేవుని దూత నిలిచి ఉన్నది చంపడానికి. ఆయన నుంచి నిన్ను రక్షించడానికి రా, నాకు బాధలు పడితే నువ్వు నన్ను కొడతావా అన్నాడు. ప్రైజ్ లార్డ్. నా బిడ్డలను రక్షించడానికి నిన్ను సేవకుడిగా ఎన్నుకుంటే నా మాటలు తోసివేసి నువ్వు లోకములో ఉన్న డబ్బు, లోకములో ఉన్న స్త్రీని వ్యామోహముతో నువ్వు తిరుగుతూ ఈ గుడివాడ పట్టణంలో నా సన్నిధిలో నువ్వు సరిగా పనిచేయక తిరుగుతున్నావే, నిన్ను పశువుతో చెప్పిస్తే కానీ బుద్ధి రాదా అంటున్నాడు. నేను అంటాం లేదయ్యా, వాక్యం చెప్తుంది. కాబట్టి నా ప్రియ ఆ స్థితికి మనం రాకూడదు. దేవుని బిడ్డలమా, సరైన మార్గంలో నడుద్దాం, సరైన రీతిలో నడుద్దాం, దేవుని మహిమపరుద్దాం, దేవుని కనపరుద్దాం. దేవుడు నిన్ను నన్ను కనపరుస్తాడు. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందరములు స్తుతులు స్తోత్రాలయా. ప్రభావం మీ సేవకులు కూడిక ఈరోజు జరిగించిన విధానం బట్టి మీకు వేలాది వందరములు స్తుతులు స్తోత్రాలయా. ఇదిగో ప్రభువా, బలాకు రాజు, బిలాము ప్రవర్త, దేవుని సేవకుడు వ్యత్యాసం చూపించా. వాళ్ళ ప్రవర్తనలు చూసా, ఎవరు బాధ్యతలు వాళ్ళు నెరవేర్చవలసిన వాడిని. కానీ తాన తండ్రి నా దేవా, డబ్బు ఆకాంక్ష చూపి, పదవి ఆకాంక్ష చూపి, ఒక నిజమైన ప్రవర్త కలిగినటువంటి ప్రవర్తన దేవుని సేవకుని భ్రష్టత్వంలో నడిపించాలని పనిచేసిన ఆ యొక్క రాజును మనం చేస్తున్నామయ్యా. తండ్రినైనా అటువంటి రాజులు, అటువంటి పాలకులు, అటువంటి అనేక అధికారులు ఈనాడు కూడా ప్రభువా ఈ గుడివాడ పట్టణంలోనూ అనేక ప్రాంతాలలో కూడా దేవుని మందిరాలకు వచ్చి దేవుని సేవకులతో మాట్లాడి వారిని భ్రష్టత్వ జీవితంలోనికి తీసుకువెళ్తున్నారు. వారిని వ్యతిరేకంగా నడిపిస్తున్నారు. వారికి ధన ఆశ కలగజేసి వారి యొక్క భక్తి జీవితాలను పాడు చేస్తూ ఉన్నారు. ప్రభువా నైనా ఇటువంటి యొక్క జీవితం కలిగినటువంటి ఇటువంటి ప్రవర్తనలకు లోబడుతున్నటువంటి ఈ సేవకులను రక్షించువాడవు నువ్వే, బుద్ధి చెప్పగలిగిన వాడవు నువ్వే ప్రభువా. నువ్వు తప్ప ఇంకా బుద్ధి చెప్పేవారు లేరు, నువ్వు తప్ప రక్షించేవాడికి ఎవరు లేరయ్యా. ఈ గుడివాడ పట్టణంలో ఉన్న నా సహోదరులను, సంఘ కాపులను, సువార్తకులను నాయనా నువ్వే రక్షించు,
బిలాములాగా ప్రభా మోసపోకుండా రాజ్య అహంకార స్వభావాలతో, రాజ్య పథకాలతో, అధికారముతో సేవకులను పాడు చేయాలని, సంఘాలను పాడు చేయాలని, విశ్వాసులను పాడు చేయాలని వారికి లంచాలు ఇస్తూ, వాళ్ళకు బహుమానాలు ఇస్తూ పాడు చేసిన నీ శానను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. ఈరోజు ప్రభా బిలాము విషయంలో చెప్పి వీళ్ళని గర్జించడానికి ఇచ్చిన మహాభాగ్యం, మహాధన్యతను నీ పక్షాన్ని నిలబడటానికి ఇచ్చావు తండ్రి. నువ్వు నాలో నుంచి మాట్లాడావు ప్రభువా, నాలో నుంచి సూటిగా మాట్లాడినా తండ్రి. ఇదిగో రాజులు సైతం మమ్మల్ని మోసము చేయటానికి, నా నుంచి దూరము చేయటానికి, నా ప్రజలను శపించడానికి, నా ప్రజలను నాశనంలోకి తీసుకెళ్ళటానికి ఎర్రవేయుచున్నారు. మందిరాల్లోకి వచ్చి మోసపోకుండా ఆయన మరొక్కసారి ఈరోజు ప్రభా నువ్వు మాట్లాడినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గత నెలలో కూడా ప్రభు మాట్లాడావు, ఈ నెలలో మాట్లాడావు ప్రభా. తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలయ. సహకరించండి ప్రభా. దానియేలు లాంటి వాళ్ళు నమ్మను. అరే నీ బహుమానం నీ దగ్గర ఉంచుకో, నాకు అక్కర్లేదు, నా దేవుడు నాకు ఇచ్చిన కృప వరముతో నేను మా చెప్తాను నీకు అన్నాడు ప్రభువా. దేవునికి స్తోత్రాలు ప్రభువా. పేతురు హెచ్చరిస్తున్నాడు, ప్రకటన గ్రంథములో సర్వశక్తి గల దేవా నువ్వు మాట్లాడావో యోహాను ద్వారా. తండ్రి మీకు వందనాలు స్తుతులు. యోబు ద్వారా నువ్వు మాట్లాడావు ప్రభువా. యోబు గ్రంథముల నుంచి అనేకమైన పద్ధతులను మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా ఆ ప్రవర్త జోలికి ఎల్లగాకరా అని చెప్పావు. ఆ ప్రవర్త భార్య దగ్గరికి ఎల్లగాకన్నా ఎంత చక్కగా మాటలు చెప్పావు ప్రభువా. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటానని నువ్వు చెప్తుంటే, నువ్వు నా ఎంత రాగాకు నేను దొంగతనానికి వెళ్తున్నాను, నేను మోసం చేయడానికి వెళ్తున్నాను, ఈ సేవకులే నీ నుంచి పారిపోతున్నారేమో ప్రభువా. ఈ లోక సంబంధమైనటువంటి అధికారులకు, రాజకీయ నాయకులకు లోబడి వెళ్తున్నారేమో ప్రభువా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మనసు మార్చండి ప్రభువా. ఆలోచన విధానం మార్చండి, నడకను మార్చండి. నీ బిడ్డలకు అభిషేకం ఇచ్చావు, నీ బిడ్డలకు కృపా వరములు ఇచ్చావు, స్వస్థత వరములు ఇచ్చావు. కాపాడు ప్రభువా. నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి పాత్రలుగా వాడబడాల్సిన వీళ్ళు నాయన ప్రభువా, నాయన వీరే దారి తప్పకుండా వీరే బిలాములాగా తోవ తెప్పిపోతున్నారేమో ప్రభువా. దయతో క్షమించి వీరి కుటుంబాలని కాపాడండి ప్రభువా. వీరు చేసిన తప్పిదం వలన సంఘ కాపులు, సంఘమైన పరిచారకులు, సువార్తకులు చేసే తప్పిదముల వలన వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి బాధ కలగకుండా, వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించకుండా ఉండటానికి వారి చుట్టూ మీకు కంచె వేసి కాపుదల దయచేయండి. వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దయగలిగిన తండ్రి మీకు సహాయం చేయండి. ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో నీ దౌస్తుని నన్ను నాయన మరుగు చేసుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి మాటకు విలువ ఉంది ప్రభా. నీ మాటలో శక్తి ఉంది ప్రభా. నీ మాటల్లో ప్రభావం ఉంది. జ్ఞానం కలిగిన వరమై నడుచుకుంటూ ఎవరికి, ఏ రాజకీయ నాయకుడికి, ఏ అధికారికి లోబడకుండా సర్వాధికారి అయిన నిన్ను ఆరాధిస్తూ, స్తుతిస్తూ నీ ప్రజలకు మేలు చేసేవారిగా, నీ ప్రజలను ప్రభువా ఆధ్యాత్మిక జీవితంలో నడిపించేవారిగా, బలమైన పాత్రగా, సాధనగా మమ్మల్ని వాడుకోమని ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని, వారి సంఘాన్ని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన ప్రకారం భూలోకమందు నెరవేర్చబడిన గాక. మా నిదిన ఆహారం నేను దయచేయండి. మా ఇలా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. శోధనల యొక్క దృష్టిని తొలగించి రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరేమన్నారు పరమత. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లవేళ మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకును, మీ సంఘ బిడ్డలందరికీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడై ఉండి నడిపించి వర్ధిల్లింపజేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒలీవా సందేశాలు ప్రభువా